Hello story lovers, welcome back to my channel Pravrakya Part 11. మా వరకు అమ్మ నేనే కాబట్టి ట్రావెలింగ్ తక్కువ. పుణ్యక్షేత్రాలు వెళ్ళాలన్నా కూడా ఒక్కరోజు డ్యూటీకి వెళ్ళకపోతే అటు నాకు శాలరీ తగ్గుతుంది, అమ్మ బిజినెస్ కూడా దెబ్బతింటుంది కాబట్టి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఊహ తెలిసిన తర్వాత ఒక్కసారి బాగా ఆ నెల డబ్బులు వచ్చాయని తిరుపతి మాత్రం వెళ్ళొచ్చాం. ఆ తర్వాత మేమిద్దరం ఎక్కడికి వెళ్ళింది లేదు. మొదటిసారి ఒక చోటికి వెళ్తూ ఉండేసరికి బాగా ఎగ్జైటింగ్ గా ఉంది, కానీ నాతో అమ్మ లేదన్న బెంగ కూడా ఉంది. మా ప్రయాణం నిశ్శబ్దంగా సాగుతోంది. నేను, అథర్వ డ్రైవర్, వెనక అటొక కార్ ఇటొక కార్లో బాడీగార్డ్స్. సీఎం వెహికల్స్ అని అర్థమయ్యేలా రెడ్ లైట్స్ ఆన్ చేయకూడదని సీఎం చెప్పాడు. ఎందుకంటే సీఎం వెహికల్ వెళ్తుందంటే ఆ ఏరియా మొత్తం అల్లకొల్లంగా ఉంటాయని అతనికి తెలుసు. నాకు తెలిసి ఇంత రాత్రి వేళ ప్రయాణం ఏర్పాటు చేసింది కూడా ఎవరికి అనుమానం రాకుండా ఉండడం కోసమే కావచ్చు. ఎందుకు నోట్లో బెల్లం గడ్డలేవో పెట్టుకున్నట్టు ఎప్పుడు సైలెంట్ గా ఉంటావని అథర్వ అడిగేసరికి కార్ విండో నుంచి వెనక్కి కొట్టుకుపోతున్న చెట్లలాగే ఆలోచనలో కొట్టుకుపోతున్న నేను కూడా ఉలిక్కిపడి ఆయన వైపు చూసి, మీరు సీఎం, నేను సెక్రటరీ, పైగా నేను జాయిన్ అయ్యి కూడా 3 రోజులే కదా సార్ అయింది, మీతో మాట్లాడడానికి ఏముంటాయి, మీ షెడ్యూల్ చదివి వినిపించడం తప్పితే అన్నాను తెగ అమాయకంగా నటించేస్తూ. అదే నేను ఇన్నర్ వాయిస్ లో అతన్ని ఎన్ని భాషలో తిట్టుకుంటున్నానో తెలిసి ఉరేసుకొని చచ్చిపోతాడు. ఏం సీఎం అయితే అక్కడ ఉండేది మనిషి కాదు దయ్యం భూతం అని ఎవరైనా చెప్పారా అన్నాడు. అతను మామూలుగానే అన్నా కూడా ఎందుకో ఆ మాటకి నాకు నవ్వు అసలు ఆగలేదు. నేను సాధారణంగానే చాలా తక్కువ మాట్లాడతాను సార్. మీకు బోర్ కొడుతుందంటే డ్రైవర్‌ని సాంగ్స్ పెట్టమని చెప్తే బావుంటుంది అన్నాను. ఏదో ఒకటి ఏడువు అన్నాడు. ఆ మాటకి కోపంగా చూశాను, కానీ అతను సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కనిపించి మాట్లాడమని అడిగింది అతనే. ఏం మాట్లాడాలో నాకు కూడా తెలియదు కదా! ఏం మాట్లాడాలో తెలియకపోతే ఏడువు అంటాడా అనుకుని డ్రైవర్ వైపు చూసి సాంగ్స్ పెట్టమని చెప్పి విండో వేసిన కార్ కాబట్టి మా ముగ్గురికి మాత్రమే వినిపించేలా సాంగ్స్ పెట్టాడు. అప్పటికే మేం బయలుదేరి 40 నిమిషాలు అవుతూ ఉంటే టైం ఇంకా 7:20 మాత్రమే అవుతుంది. ఎందుకో ట్రావెలింగ్ చేసేటప్పుడు సాంగ్స్ వింటే చాలా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా అలాంటి హాయి భావనలోనే ఫీల్ అవుతూ కిటికీలో నుంచి వెనక్కి వెళ్ళిపోతున్న సిటీ లైట్స్ ని గమనిస్తూ నేను సీఎం గారి పక్కనున్నానన్న విషయాన్ని తాత్కాలికంగా మర్చిపోయాను. అమ్మకి సాధారణంగానే 7:30 కల్లా భోజనం చేయడం అలవాటు. నేను లేట్‌గా వెళ్తాను కాబట్టి నా కోసం మేల్కొని ఉంటుంది. అప్పటికే టైం 7:20 అవుతుంది. నేను చూసుకొని 20 నిమిషాలు అవుతూ ఉండడంతో అమ్మకి ఫోన్ చేసి ఆమె ఎత్తడం కోసం వెయిట్ చేస్తుంటే రింగ్ వినిపించింది, కానీ ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆ ఫోన్ ఎక్కడో పెట్టి వదిలేస్తుంది. ఆవిడ మళ్ళీ మిస్డ్ కాల్ చూసుకొని కాల్ లిఫ్ట్ చేసే వరకు నేను టెన్షన్‌లో చచ్చిపోవాలి. అది మా ఇద్దరికి బాగా అలవాటు కాబట్టి పెద్దగా ఆలోచించకపోయినా ఇప్పుడు 10 రోజులు దూరంగా ఉంటున్నానన్న బెంగతో అమ్మ త్వరగా కాల్ చేస్తే బావుండు అనుకున్నాను. ఏంటి బాయ్ ఫ్రెండ్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నావా అని అతని మాటకి నోరు తెరిచి పక్కకు చూసి ఏంటి అన్నాను సీరియస్‌గా. సాధారణంగా లోపల ఎన్ని తిట్టుకున్నా బయటకి సార్ సార్ అంటూ వంగి వంగి దండాలు పెట్టే నేను అలా సీరియస్‌గా గట్టిగా అరిచేసరికి కార్ బ్రేక్ వేసి డ్రైవర్ ఆశ్చర్యంగా చూస్తే అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం అథర్వ మొహంలో చూశాను. కార్ సడన్ బ్రేక్‌కి ఆగి ఇద్దరూ షాక్ అవుతున్న ఫేసులు చూస్తే గాని నేనెలా రియాక్ట్ అయ్యానో అర్థం కాక, అదే సార్,
మీరున్నట్టుండి బాయ్ ఫ్రెండ్ అనేసరికి నాకేం అర్థం కాలేదు అంటూ మా అమ్మ నెంబర్ చూపించి నేను వెయిట్ చేస్తుంది మా అమ్మ కాల్ కోసం సార్. మీరనుకుంటున్నట్టు నాకు బాయ్ ఫ్రెండ్‌ని సెట్ చేసుకునేంత టైం నాకు లేదు అన్నాను వెంటనే. దాంతో డ్రైవర్ వైపు చూసి కార్ స్టార్ట్ చేయమన్నట్టుగా అతను చెయ్యి ఆడించడంతో వెంటనే డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తే, "కాస్త నేను సీఎంనని గుర్తుపెట్టుకో, నా పరువు తీయకు తల్లి" అనగానే నవ్వొచ్చేసింది. "మీరలా సడన్‌గా అడిగినందుకే కదా సార్ నేనలా రియాక్ట్ అయ్యానని" అనడంతో, "నువ్వు అంతలా ఫోన్ చూసి వెయిట్ చేస్తూ ఉంటే నాకలాగే అనిపించింది" అన్నాడు తాపీగా. "నిజమేలే, అదతని తప్పు కాదు. ఈ కాలంలో విచ్చలవిడిగా తిరుగుతూ మంచి మర్యాద మర్చిపోతున్న ఆడపిల్లల తప్పు. ఎప్పుడు ఆ ఫోన్స్‌లో బాయ్ ఫ్రెండ్స్‌తో మాట్లాడి, మాట్లాడి ఆడపిల్లలు ఫోన్ పట్టుకున్నారంటే అదే రీజన్ అన్నట్టుగా జనాలు అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు." అలా మళ్ళీ ఆలోచనలో మునిగిపోయిన నేను ఫోన్ రింగ్‌తో తేరుకొని అమ్మ దగ్గర నుంచి ఫోనొస్తూ కనిపించేసరికి లిఫ్ట్ చేసి, "ఫోన్ మళ్ళీ ఎక్కడ పెట్టి మర్చిపోయావు?" అని అడిగాను. "పక్కింటి పింకీ పెద్దమనిషి అయిందే. నువ్వలా వెళ్ళిపోయావు." ఇలా ఆ న్యూస్ ఆంటీ చెప్పడం, ఆ అమ్మాయిని చూడ్డం కోసం అని వెళ్ళి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తే అక్కడే మాట్లాడుతూ ఉండిపోయాను అన్న మాటలకి ఆశ్చర్యం వేసింది. "ఎప్పుడూ ఎవరితో మాట్లాడని నువ్వు ఇంతసేపు అక్కడ ఉండి వాళ్ళతో మాట్లాడొచ్చావా?" అంటూ ఆశ్చర్యంగా అడిగేసరికి నా గొంతులో ఆశ్చర్యం పసిగట్టేసింది. అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు చూసి చూడనట్టు వచ్చేస్తే, అమ్మో! ఈవిడకి బాగా పొగరుందని అనుకుంటారని మాట్లాడుతూ, ఎందుకు మీరెవరితో మాట్లాడరు? మీ అమ్మాయి ఏం జాబ్ చేస్తుంది? ఇవన్నీ అడిగేసరికి సమాధానం చెప్పి, బయటికి వదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అరగంటకు వదిలారు అని చెప్పింది మా అమ్మ. ఈలోపే అథర్వ ఎప్పుడు కారు ఆపమని చెప్పి డిన్నర్ చేద్దామని అన్నాడో తెలీదు గానీ, నేను ఫోన్‌లో మాట్లాడుతున్నానని కూడా గమనించకుండా, "సంయుక్త డిన్నర్ చేద్దాం రా" అనేసరికి మా అమ్మ గొంతు గుర్తుపట్టి, "ఎవరే అతను?" అని అడగడంతో నాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. పేరుకి సీఎం కానీ ఈ మనిషికి అసలు బ్రెయిన్ లేదని తిట్టుకుంటూ 10 డేస్ వెళ్తున్నామంటే నేనొక్కదాన్నే ఉంటానా ఏంటి? నాతో పాటు కొంతమంది కొలీగ్స్ కూడా ఉన్నారు అన్నాను. ఎలాగో అథర్వ అప్పటికే కారు దిగి చల్లగాలి పీల్చుకుంటూ ఉండడంతో నా మాట తను వినలేదు. హమ్మయ్య! అనుకుంటూ ఉండగా ఎంత కొలీగ్స్ అయినా సరే అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండు. ఎక్కువగా రాసుకుని, పూసుకొని తిరిగితే దాన్నే లవ్ అని అంటూ తర్వాత మన వెంటపడి వేధిస్తూ ఉంటారని చెప్పడంతో, "సరేలే అమ్మా! ఇవన్నీ నాకు కూడా తెలుసు" అని జాగ్రత్తగా ఉండమని చెప్పి కాల్ కట్ చేశాను. "మీకసలు బుద్ధుందా?" అని గబగబా కారు దిగి అథర్వ దగ్గరికి వెళ్లి అనేసరికి అతను కోపంగా చూడడంతో దడుచుకొని, "మా అమ్మతో మాట్లాడుతుంటే మీరలా పేరు పెట్టి చొరవగా పిలిస్తే తను తప్పుగా అనుకుంటుంది కదా అండీ" అన్నాను. "డిన్నర్ చేద్దాం రమ్మని చెప్పడం కూడా ఇంత పెద్ద పాపమని నాకు తెలీదమ్మా" అని అతను వెటకారంగా అనేసరికి మొహం మాడు పెట్టుకుంటే, "ఇంతకీ నైట్ మీల్స్ తింటావా? లేకపోతే బిర్యానీ తింటావా?" అని అడిగాడు. టక్కున బిర్యానీ అనడంతో నా వైపు కళ్ళెగరేసి చూస్తూ ఫుల్లుగా నాన్ వెజ్ కుమ్ముతావన్నమాట అని డ్రైవర్‌కి ఇద్దరికీ బిర్యానీ తీసుకురమ్మని చెప్పడంతో, అతను తీసుకొచ్చి బిర్యానీ ప్లేట్స్ ఇవ్వడంతో ఇద్దరం కార్‌లో కూర్చొని విండోస్ ఓపెన్ చేసుకొని తినడం మొదలుపెట్టాం. ఏంటో ఎంత విలనో అనుకునే అతనితో చాలా చనువుగా ఉంటున్నాను. 2 రోజుల నుంచి తెలియకుండానే గొడవ కూడా పడుతున్నాను. అసలు చేయాలనుకుని వచ్చిన పని మానేసి బాధ్యత గల సెక్రటరీగా ఉంటున్నాను. ఏంటో అనుకుంటూ బిర్యానీ కుమ్మడం మొదలుపెట్టాను. మాతో పాటు డ్రైవర్, మిగిలిన బాడీ గార్డ్స్ కూడా డిన్నర్ కంప్లీట్ చేయడంతో అరగడం కోసం స్ప్రైట్ తెప్పించడంతో ఇద్దరం షేర్ చేసుకొని తాగాం. "సార్ మీరు తాగేది ఇది కాదనుకుంటా" అంటూ రాత్రి పడుకున్న విషయం గుర్తొచ్చి నవ్వుతూ అడగడంతో నా వైపు షాక్ అవుతూ చూశాడు అతను. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.